యోహాను సువార్త 10వ అధ్యాయము. కిందటి వారం మనం 1వ వచనం నుంచి 18వ వచనం వరకు చదువుకున్నాం, ధ్యానం చేశాము. ఇప్పుడు 19వ వచనం నుంచి 42వ వచనం వరకు మనం ధ్యానించబోతున్నాం. ఓకేనా? రైట్. ఇప్పుడు మీరు చదువుదాం. అందుకంటే ముందు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. 19వ వచనం నుంచి 42వ వచనం వరకు ఏం జరిగిందో దీన్ని దృశ్య రూపంలో, ఈ బైబిల్ని మనం దృశ్య రూపంలో మొదట ఒకసారి చూద్దాం. ఈ మాటలను బట్టి యూదులలో మరలా భేదము పుట్టెను. వాడు దెయ్యం పట్టిన వాడు, వాడి మాటలు ఎందుకు వింటున్నారు? ఇవి దెయ్యం పట్టిన వాడి మాటలు కావు. దయ్యము గుడ్డి వారి కన్నులు తెరవగలదా? ఆలయ ప్రతిష్ఠ పండుగ యెరూషలేములో జరుగుచుండెను. అది శీతాకాలము. అప్పుడు యేసు దేవాలయములో సొలొమోను మండపమున తిరుగుచుండగా యూదులు ఆయన చుట్టూ పోగై, ఎంతకాలము మమ్మల్ని సందేహంలో ఉంచేదవు? నీవు క్రీస్తు అవునో కాదో మాకు చెప్పవలెను. మీతో చెప్పితిని కాని మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు. ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడు వాటిని అపహరింపలేడు. నేను తండ్రియును ఏకమై ఉన్నాము. యూదులు ఆయనను కొట్టవలెనని మరలా రాళ్ళు చేత పట్టుకొనగా, వీడిని వదలొద్దు, రాళ్ళతో కొట్టండి. వీడిని వదలకూడదు, రాళ్ళతో కొట్టండి. తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని. వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురు? నీవు మనుషుడు అయ్యుండి దేవుణ్ణని చెప్పుకుంటున్నావా? దేవదూషణ చేసిన నిన్ను రాళ్లతో కొట్టేదము, మంచి క్రియ చేసినందుకు కాదు. ఆయన్ని మేము వదలము, రాళ్లతో కొట్టేదము, రాళ్లతో కొట్టి చంపేదము. నిన్ను రాళ్లతో కొట్టి చంపడం నిశ్చయం. మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్ధకము కానేరదు కదా. దేవుని వాక్యము ఎవరికి వచ్చెనో వారే దైవములని చెప్పిన ఎడల, నేను దేవుని కుమారుడునని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకములోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా? నేను నా తండ్రి క్రియలు చేయని ఎడల నన్ను నమ్మకుడి. చేసిన ఎడల నన్ను నమ్మకున్నను. తండ్రి నాయందు నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహించి తెలిసికొనున్నట్లు ఆ క్రియలను నమ్ముడి. వారు మరలా ఆయనను పట్టుకొన చూచిరి గాని ఆయన వారి చేతి నుండి తప్పించుకొని పోయెను. యోర్దాను అద్దరిని యోహాను మొదట బాప్తిజమిచ్చుచుండిన స్థలమునకు ఆయన తిరిగి వెళ్ళి అక్కడ నుండెను. యోహాను యేసు చక్క క్రియను చేయలేదు గాని ఆయనను గూర్చి యోహాను చెప్పిన సంగతులన్నీయు సత్యమైన అక్కడ అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. ఇప్పుడు చూద్దాం యోహాను సువార్త. ఇప్పుడు మనం చూస్తున్నారు కదా, ఏదో అర్థం చేసుకోవడానికి అసలు దేవాలయంలో ఏం జరిగింది అని ఊహించుకోవడానికి, అంచనా వేసుకోవడానికి ఈ వీడియో దృశ్య రూపకం మీకు ఉపయోగపడుతుందని చూపించాను.
ఎగ్జాక్ట్లీగా అలాగే జరిగిందని కాదు, కానీ ఆ దేవాలయంలో ప్రభు యూదుల మధ్య ఎలా పెనుగులాడాడో అనేది మనం ఊహించుకోవడానికి ఈ వీడియో మనకి కాస్త ఉపయోగపడుతుంది. ఈ 19వ వచనం నుంచి ఈ మిగిలిన ఈ అధ్యాయ భాగం అంతా కూడా ప్రభుకిని యూదులకి మధ్య జరిగినటువంటి ఒక సంభాషణ, ఒక వాదన. ఇది ఒక వాదన. ఎందుకంటే 19వ వచనం చూద్దాం. ఈ మాటలను బట్టి యూదులలో మరలా భేదము పుట్టెను. వారిలో అనేకులు వాడు దెయ్యము పట్టినవాడు, వెర్రివాడు, వాని మాట ఎందుకు వినుచున్నారు అని అనిరి. మరికొందరు ఇవి దెయ్యము పట్టిన వాని మాటలు కావు, దెయ్యము గ్రుడ్డివాని కన్నులు తెరవగలదా అనిరి. ఇలా యూదుల సమూహంలో 2 భేదాభిప్రాయాలు 2 విధాలుగా విడిపోయారు. కొందరేమో యేసు ప్రభుని దెయ్యం పట్టినవాడని, వెర్రివాడు అంటే పిచ్చోడని అంటున్నారు, మోసగాడు అంటున్నారు. మరికొంతమంది ఏంటంటే, అవునా, నిజంగా పిచ్చివాడైతే ఈ గుడ్డివాని కన్నులు ఎలా తెరవగలడు? ఒకవేళ ఈయన దెయ్యం పట్టిన వాడైతే గుడ్డివాని కళ్ళు ఎలా తెరవగలడు? ఇతను నిజంగా మోసగాడైతే ఇతను ఎలా గుడ్డివాని కళ్ళు తెరవగలడు? గుడ్డివాని కళ్ళును తెరవాలంటే దేవుని సహాయం కావాలి. మరి ఈయన నిజంగా పిచ్చివాడైతే ఇదంతా ఎలా చేయగలడు అని కొందరు ప్రశ్నించారు, లేదంటే కొందరు సందేహంలో ఉండిపోయారు. ఇలా భిన్న అభిప్రాయాలు మధ్యలో యూదులు యేసుని క్రీస్తుగా నమ్మాలా వద్దా అనే విషయంలో సందేహములోను సందిగ్ధంలోనూ ఉండిపోయారు. కొందరైతే కాదు అని చెప్పేశారు. మరికొంతమంది ఏమో, మిగిలిన వాళ్ళందరూనేమో సందిగ్ధంలో ఉండిపోయారు, నమ్మాలా వద్దా. శాస్త్రులు, పరిసయ్యులు, మన బోధకులు ఏం చెప్తున్నారంటే మోసగాడు అని చెప్తున్నారు, వెర్రివాడు అంటున్నారు, దెయ్యం పట్టినవాడు అంటున్నారు. కానీ తీరా చూస్తుంటే ఈయన ద్వారా ఏం జరుగుతున్నాయి? అద్భుతాలు, సూచక్రియలు జరుగుతున్నాయి. కాబట్టి ఈయన నమ్మాలా వద్దా? శాస్త్రులు చెప్పినట్టుగా శాస్త్రుల పరిశీల మాట నమ్మాలా, ఈయన క్రియలను చూసి నమ్మాలా? ఏమీ అర్థం కాకపోయేసరికి వీళ్ళు ఒకరోజు యేసు ప్రభు దేవాలయంలో వాళ్ళకి కనపడ్డాడు. అక్కడ వాళ్ళు అడుగుతున్నారు ఏమని? ఆలయ ప్రతిష్ట, 22వ వచనం, ఆలయ ప్రతిష్ఠిత పండుగ యెరూషలేములో జరుగుచుండెను, అది శీతాకాలం. అంటే యేసు ప్రభు యెరూషలేముకి ఎందుకు వెళ్ళారు? మనం చూస్తే ఆలయ ప్రతిష్ట పండుగ. అసలు అంతకుముందు దేనికి వెళ్ళారు ఈయన? పస్కా పండుగ కోసం ఈయన వెళ్ళారు. అదవుతుందండి. పస్కా పండుగకేనా ఈయన 7వ అధ్యాయంలో వెళ్ళారు ఈయన. అదవుతుందా? ఎన్నో అధ్యాయంలో? 7వ అధ్యాయం మొదట్లో వెళ్ళారు. పర్ణశాల పండుగ అని వెళ్ళారు ఈయన. అదవుతుందా? పర్ణశాల పండుగ చూసుకుని ఆలయ ప్రతిష్ఠిత పండుగ కూడా చూసుకుని అన్నారు, అక్కడ ఉండిపోయారు. ఎవరండి? ఆ కాన్ఫరెన్స్లో ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా మీట్లో పెట్టుకోండి. అంటే యేసు ప్రభు యెరూషలేములో కొన్ని రోజులు ఉన్నా. 7వ అధ్యాయం, 8వ అధ్యాయం, 9వ అధ్యాయం, ఇప్పుడు 10వ అధ్యాయం. ప్రభు పండగ అయిపోయిన తర్వాత కూడా అక్కడ కొంతకాలము ఉన్నట్టు. అంటే ప్రభు ఎందుకు ఆగుంటాడు? ప్రతిష్ఠిత పండుగ కూడా చూసుకుని వెళదామని అనుకుని ఉంటారు. అలా మొత్తానికి ఆలయ ప్రతిష్ఠిత పండుగ ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఆలయ ప్రతిష్ఠిత పండుగ అనేది ఎలా వచ్చింది? నిజానికైతే ఇది మోషే కాలంలో దేవుడు ఇచ్చింది అయితే కాదు.
ఇది యూదుల సాంప్రదాయాన్ని బట్టి వచ్చి ఉండొచ్చు. అంటే ఇది ఇప్పుడున్న ఈ టెంపుల్, ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి యేసు ప్రభు కాలంలో ఉన్న దేవాలయం సొలొమోను కట్టింది కాదు, జెరుబ్బయలు కట్టింది కూడా కాదు, ఇది హేరోదు మహారాజు కట్టింది. మేబీ ఆ పునాది వేసి ఆ దేవాలయాన్ని కట్టిన తర్వాత ప్రతి సంవత్సరం ఆ రోజుని ఒక పండగలాగా చేసుకుంటున్నారేమో. రైట్. కాబట్టి అదే ఆలయ ప్రతిష్ఠిత పండుగ అయి ఉంటుంది. అంటే కొన్ని యూదుల్లో కొన్ని పండుగలు యాడ్ అయ్యాయి. మనం చూస్తే ఎస్తేరు కాలంలో కూడా దేవుడు తమని కాపాడినందుకు వారు ప్రతి ఏటా ఒక పండగ చేయాలని అనుకుంటారు. దాని పేరేంటి? పూరీము అనే పండుగ. అది దేవుడిచ్చింది కాదు, ప్రజలే ఒక పండగను ఏర్పాటు చేసుకున్నారు. మమ్మల్ని యోధా జాతి అంతటిని, ఆ వ్యక్తి పేరేంటి? విలన్ హామాను నుండి మా యోధా జాతిని అంతటిని కాపాడు, విడిపించాడు అని ప్రతి సంవత్సరం జ్ఞాపకార్థంగా ఉండడానికి వాళ్ళు ఒక కొత్త పండుగనే ఇంట్రడ్యూస్ చేశారు యూదుల మతంలోకి, అది యూదుల విశ్వాసంలోకి. ఏంటా పండుగ అంటే పూరీము అనే పండుగ. మేబీ ఈ ఆలయ ప్రతిష్ఠిత పండుగ కూడా కొత్తగా ఇంట్రడ్యూస్ చేసి ఉన్న పండుగ ఉండొచ్చు. ఓకే. సో ఆలయ ప్రతిష్ఠిత పండుగ యెరూషలేములో జరుగుచుండెను. అది శీతాకాలం. అప్పుడు యేసు దేవాలయములో సొలొమోను మంటపమున తిరుగుచుండగా యూదులు ఆయన చుట్టూ పోగై, ఎంతకాలము మమ్మును సందేహపెట్టుదువు? నువ్వు నిజముగా క్రీస్తువైతే మాతో స్పష్టముగా చెప్పుమనిరి. ఎందుకని? వాళ్ళకు సందేహంలో ఉన్నారని చెప్పాను కదా నాడు. ఈనాడు మనం చూసినప్పుడు యేసుని క్రీస్తుగా నమ్మాలా వద్దా అనే విషయంలో యూదులు సందేహంలోనూ సందిగ్ధంలోనూ ఉన్నారు. కాబట్టి ఆ రోజున దేవాలయంలో యేసు ప్రభు కనబడేసరికి అందరూ ఆయన చుట్టూ పోగై, మా సందేహాన్ని పోగొట్టు, నువ్వు నిజంగా క్రీస్తువైతే మాతో స్పష్టంగా చెప్పు అని నిలదీసినట్టు అడుగుతున్నారనమాట. రైట్. అప్పుడు ప్రభు ఏమన్నాడో చూద్దాం. అందుకు యేసు, 25వ వచనం, అందుకు యేసు, మీతో చెప్పి తిని కానీ మీరు నమ్మరు. ఇలా ఇప్పుడు నిజంగా నమ్మిన వాళ్ళు అయితే, నిజంగా నమ్మే మనసే వాళ్ళకు ఉంటే ఆయన ద్వారా అద్భుతాలు జరిగినప్పుడే వాళ్ళు చూసి నమ్మేవారే. నిజంగా నమ్మేవాళ్ళు అయితే ఆయన ద్వారా జరిగిన అద్భుతాన్ని చూసే నమ్మేవారు. కానీ విషయాన్ని ఎందుకు తేలుస్తున్నారు? ప్రభు చెప్తున్నాడు అనమాట, మీకు నమ్మే మనసే లేదు. నేను ఎన్నోసార్లు చెప్పాను, నా ద్వారా జరుగుతున్న దేవుని కార్యాలు కూడా చెప్తున్నాయి నేను క్రీస్తునని, కానీ మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి స్పష్టంగా సాక్ష్యం ఇచ్చుచున్నవి. ఏమని? ఈ సూచక్రియలు చేయుచున్న యేసే క్రీస్తై ఉన్నాడని స్పష్టముగా సాక్ష్యం ఇచ్చుచున్నవి. ఇంత స్పష్టంగా నా క్రియలే సాక్ష్యం ఇచ్చుచున్నా మీరు నమ్మరు. ఇంక చెప్పేదే ఉంది, ఇంకా నా నోటితో చెప్పేదే ఉంది. ఇప్పటి వరకు ప్రపంచంలో ఆదికాండం నుండి యేసు ప్రభు ఆ రోజు వరకు పుట్టిన గుడ్డి వాడి కళ్ళు తెరిచినట్టుగా చరిత్రలో ఉందా? లేదు. అది యేసు ప్రభు ద్వారా జరిగినప్పుడు ఈయనే తండ్రి చేత అభిషేకించబడి దైవ కుమారుడుగా ఈ లోకానికి వచ్చిన రక్షకుడని చెప్తుంది. ఆ క్రియలన్నీ చెప్తున్నాయి. అది యేసు ప్రభు చెప్తున్నాడు, నా తండ్రి నామమందు నేను చేయుచున్న క్రియలే నన్ను గూర్చి ఏమని సాక్ష్యం ఇస్తున్నాయి చెప్పండి? ఈయనే క్రీస్తు అని సాక్ష్యం ఇస్తున్నాయి. కానీ మీరు నన్ను నమ్మరు. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు. నమ్మే మనసు లేదు. కానీ యేసు ప్రభువుని వెళ్ళి నిలదీసి అడుగుతున్నారు, చెప్పవయ్యా, నువ్వు నిజంగా దేవుని కుమారుడువా? మేము ఎదురు చూసే మెస్సయ్య నువ్వేనా? అయితే చెప్పు. ఏదో పెద్ద నమ్మేస్తా ఉన్నట్టు. ప్రభు చెప్తున్నాడు, నా ద్వారా జరుగుతున్న క్రియలే సాక్ష్యం ఇస్తున్నాయి నేనే క్రీస్తునని. కానీ ఒక విషయం చెప్పంటారా? మీరు నన్ను నమ్మరు. నా గొర్రెలు నా స్వరము
వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను. కానీ మీరు నమ్మరు. కానీ నమ్మే గొర్రెలు కొన్ని ఉన్నాయి. నమ్మేవాళ్ళు కొంతమంది ఉన్నారు. తనను నమ్మే వారిని ఏమంటున్నాడు యేసు ప్రభు? ఆ గొర్రెలు అంటున్నాడు. మీరు నమ్మని బర్రెలు, మీరు నమ్మని బర్రెలు, కానీ నన్ను నమ్మే మంచి గొర్రెలు ఉన్నాయి. వాళ్ళైతేనే నమ్ముతారు. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించు. నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. ఎవరైతే యేసు ప్రభుని క్రీస్తుగా నమ్మి ఉంటాడో వాడు యేసు యొక్క గొర్రె, యేసును వెంబడిస్తున్న గొర్రె. ఆ గొర్రెకు యేసు ప్రభు ఏమిస్తాడట? నిత్య జీవం అంటది. ఛాన్స్. యేసు ప్రభుని నమ్మిన వ్యక్తికి ఏముంటుంది? నిత్య జీవం. నిత్య జీవం అంటే ఏంటి? నిత్యము జీవించడం. ఇప్పుడు మనం నిత్యము జీవిస్తామా? కొంతకాలం ఉండి చచ్చిపోతామా? కొంతకాలం ఉండి చనిపోతాం. కానీ యేసు ప్రభువుని నమ్మితే నిత్యము జీవితం. నిత్యమైన జీవితం భూమి మీద ఉందా, పరలోకంలో ఉందా? పరలోకానికి వెళ్తామని, నిత్యము జీవిస్తామని. అక్కడ ఏమన్నాడు చూడండి, గనుక అవి ఎన్నటికి నశింపవు. నశింపడం అనేది ఎక్కడ ఉంది చెప్పండి? అదే నశింపడం అనేది ఎక్కడ ఉంటుంది అంటే, ఎన్నటికీ నశింపవు అంటే నరకం. ఎప్పటికీ శాశ్వతమైన నాశనం ఎక్కడుంది? నరకం. కనుక ఎన్నటికీ నశింపవు. యేసును నమ్మిన గొర్రె, యేసుని వెంబడించే గొర్రె, యేసు స్వరాన్ని వినే గొర్రె నిత్య జీవాన్ని పొందుతుంది, ఎన్నటికీ నశించదు. చూడండి, మళ్ళీ చెప్తున్నాను. ఏ గొర్రె? జాగ్రత్తగా గమనండి. ఏ గొర్రె? ఏ వ్యక్తి? యేసుని క్రీస్తుని నమ్మినవాడు, ఆయన స్వరాన్ని వినేవాడు, రైట్, ఆయనను వెంబడించేవాడు. ఎవరైతే యేసుని క్రీస్తుని నమ్ముతాడో ఆ వ్యక్తి ఏం చేయాలి? ఆయన స్వరాన్ని వినాలి. ఆయన స్వరాన్ని విన్నవాడు ఏం చేయాలి? ఆయనని వెంబడించాలి. అది. ఇప్పుడు మీరు యేసు గొర్రె కాదో చెప్తాను చూడండి. అంటే ఆ నిత్య జీవాన్ని పొందుకునే గొర్రెలో నువ్వున్నావా, నేనున్నాను? ఒకసారి చూద్దామే. ఎలా అంటే, ఫస్ట్ నీవు యేసుని నీ రక్షకుడుగా, దైవ కుమారు, నిన్ను రక్షించడానికి వచ్చిన దైవ కుమారుడుగా నువ్వు అంగీకరిస్తావు. ఓకే, అంగీకరించి నిన్ను నువ్వు క్రీస్తుకి అప్పగించుకుంటావు. రైట్, ఒకటి. రెండు, ఆయన స్వరాన్ని వింటావు. ఏంటి ఆయన స్వరం? వాక్యం. వాక్యం అంటే ఏంటో తెలుసా? ఆయన స్వరం ఏంటంటే మీరు ధర్మము చెయ్యనప్పుడు మనుషులకు కడబడక రహస్యమందున్న తండ్రి చూచి మీకు ప్రతిఫలం ఇచ్చినట్లు రహస్యముగా చేయండి. అదే ఆయన స్వరం. శత్రువులను ద్వేషింపక వారిని ప్రేమించి వారికి ప్రార్థన, అదే స్వరం. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు, అదే స్వరం. నీవు మనుషుల అపరాధములు క్షమించని ఎడల పరలోకపు తండ్రి నీ అపరాధములను క్షమించడు, అదే ఆయన స్వరం. వింటున్నావయ్యి? యేసు ప్రభు స్వరం అంటే వినడం అంటే ఏంటి? నువ్వు నిజంగా రక్షకుడిని నమ్మినవాడువా? ఆయన్ని నువ్వు రక్షకుడిగా నమ్మినవాడువా? క్రీస్తుని నిజంగా నమ్మావా? నువ్వు క్రీస్తుని నమ్మిన గొర్రెవైతే ఆయన స్వరాన్ని వింటావు. ఏంటి స్వరం? ఇప్పుడు నేను చెప్తున్నాను చూసారా, అవి కొంతమందికి నచ్చవు. అవి కాదట, లోతైన విషయాలు, మర్మాలతో కూడిన విషయాలు, అద్భుతమైన విషయాలు. మరి ఏదో కావాలి, ఏదో స్వరం కావాలి. నీకు ఏ స్వరం కావాలి? ఈరోజు నీకు ఏ స్వరం? బైబిల్నే పట్టుకుంటున్నారు,
కొంతమంది ఇందులో సైన్స్ ఉందని ఆ స్వరాన్ని వింటున్నారు, కొంతమంది మర్మాలు ఉన్నాయని ఆ స్వరాన్ని వింటున్నారు, చరిత్ర కావాలంటున్నారు, ఆ స్వరం కోరుకుంటున్నారు. అంటే నేను అనేది ఏంటంటే అవి తెలుసుకోకూడదని నేను అనట్లేదు, కానీ నిజమైన గొర్రెవైతే నీ ప్రాధాన్యత ఏంటంటే నా ప్రభు నన్ను ఏం చేయమన్నాడు, ఎలా బ్రతకమంటున్నాడో చెప్పే మాటల కోసం వెతుకుతాడు, దృష్టి పెడతాడు. నన్ను వెంబడించువాడు ప్రతిదినము తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించవలెను. అది ఆయన స్వరం. చెప్పమంటారు ఇంకా? ఈసారి ఎప్పుడైనా సరే ఓ పని చేద్దాం. మంచి ఆలోచన ఒకటి వచ్చింది నాకు. అదేంటంటే ప్రభు స్వరం ఏంటి, ప్రభు ఏం చెప్తున్నాడు ఈ గొర్రెకి, ఆయన వెంబడించే గొర్రెకి ఏం చెప్తున్నాడు. ఇప్పుడు దాకా నేను చెప్పినవన్నీ కూడా మనం బట్టి పట్టేయాలి, అంతే కదమ్మా. ఇప్పుడు ఆయన గొర్రెగా ఆయన స్వరాన్ని మనం విన్నవాళ్ళుగా ఆయన ఏం చెప్పాడు అవన్నీ మనం ఏం చేయాలి, బట్టి పట్టేయాలి. గోల్డెన్ వర్డ్స్ అంటారు మాట, బంగారుపు మాటలు యేసు ప్రభు చెప్పిన మాట. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు అంటే ఆయన స్వరం, ఆయన వెంబడించే గొర్రె అయితే ఈ స్వరం విన్నప్పుడు నువ్వేం చేస్తావు, ఏం చేస్తావు? నేను తగ్గించుకుంటాను. అదే అంటున్నాడు, నా గొర్రె అవి నన్ను వెంబడించును, నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. అంటే వినడం వరకే, తెలుసుకోవడం వరకే, బట్టి పట్టడం వరకే కాదు, వాటిని అనుసరించి జీవిస్తారు. స్వరం వినడం అంటే ఉద్దేశం తెలుసుకోవడం, వెంబడించడం అంటే దాని ప్రకారంగా జీవించడం, అంతే. ఇప్పుడు నీవు మనుషుల అపరాధమును క్షమించకపోయిన ఎడల పరలోకపు తండ్రి నీ అపరాధములను క్షమించాడు అన్న ప్రభు స్వరం నువ్వు వింటే మరి నువ్వేం చేస్తావు? నాని బాబు, నువ్వు నిజంగా వెంబడించిన గొర్రె అయితే నువ్వేం చేస్తావు? నీకు వ్యతిరేకముగా నీకు వ్యతిరేకంగా తప్పు చేసిన వారిని నీవు ప్రేమతో క్షమించేస్తావు. అది ఆయన వెంబడించడం అంటే. ఓకే, రైట్, మంచి విషయం. అలాంటి గొర్రెకు నిత్య జీవం. ఏ గొర్రెకు? నమ్మిన గొర్రె, స్వరం వినే గొర్రె, వెంబడించే గొర్రె. కాబట్టి పాయింట్ రాసుకోండి, ఏ గొర్రెకి పడితే ఆ గొర్రెకి రాదు. ఓకేనా, రైట్. ఇప్పుడు చాలా మంచి విషయం ఏంటంటే ఆయన్ని నమ్మి ఆయన స్వరాన్ని విని ఆయన్ని వెంబడిస్తే మనకేముందండి? నిత్య జీవం. సో ఎవర్ లాస్టింగ్ లైఫ్, దెర్ ఈజ్ నో ఎండింగ్. దానికి ఎక్కడ అంతే లేదు, అంతులేని జీవితం. యేసు ప్రభు ఎంత భరోసా ఇచ్చాడంటే నన్ను నమ్మి నా స్వరాన్ని విని నన్ను వెంబడించాలని మీరు అనుకుంటే మీకు నిత్య జీవాన్ని ఇస్తున్నాను, మీకు ఎప్పటికీ నాశనం లేదు, మీరు నరకానికి వెళ్ళరు. అంతేకాదు నా చేతిలో నుండి ఎవడునూ అపహరించలేడు. అంతేకాదు వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. ఇప్పుడు మనం ఎవరి చేతిలో ఉన్నాం అయితే? యేసు ప్రభు చేతిలో ఉన్నావా, తండ్రి చేతిలో ఉన్నావా? రైట్. ఇక్కడ విషయం ఏంటంటే అందుకే అలా అంటారనే చాలామంది కొన్ని విషయాల్లో పర్సన్గా యేసు ప్రభు వేరు, తండ్రి వేరు, కానీ భావాలలో ఇద్దరు ఒకటే. యేసయ్య చేతిలో ఉన్నావు అన్నా ఒకటే, తండ్రి చేతిలో ఉన్నావన్నా ఒకటే. అక్కడ అలాంటి విషయాల్లో ఒకటే, దాన్ని మళ్ళీ సపరేట్ చేయాల్సిన అవసరం లేదు. యేసు కృప కావాలా, నీకు దేవుని కృప కావాలని ఎడగొట్టుకో. ఆ తండ్రి కృపే యేసు ప్రభు కృప. యేసు ప్రభు ఇవ్వాలనుకున్న కృపే తండ్రి ఇస్తున్న కృప. యేసు నిన్ను ఏర్పరచుకున్నాడు, తండ్రి నిన్ను ఏర్పరచుకున్నాడని ఎడగొట్టుకో. ఏర్పరచుకున్న విషయంలో తండ్రి నిన్ను ఏర్పరచుకున్నాడు, కుమారుడు కూడా నిన్ను ఏర్పరచుకున్నాడు. పర్సన్స్ వేరు,
కానీ పర్పస్ విషయంలో మాత్రం ఇద్దరు ఒకటే. అదే కింద మాట అంటున్నాడు, నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. ఏ విషయంలో? ఈ పాపి అయిన ఈ గొర్రెకు రక్షణ ఇచ్చే విషయంలో, నిత్య జీవాన్ని ఇచ్చే విషయంలో, ఏ దొంగ అపహరించకుండా కాపాడే విషయంలో, నన్ను భద్రపరిచే విషయంలో ఆ పరలోక తండ్రి నేను ఏకమైన, రక్షణ విషయంలో ఏకంగా ఉన్నాడు. మీ అందరికీ ఒక మంచి విషయం ఏంటి చెప్పమంటారా? అక్కడ అంటున్నాడు, నా చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. అంటే అర్థం ఏం చేస్తున్నాడు? దావీదు తన గొర్రెలని సింహం కానీ ఎలుగుబంటి కానీ ఎత్తుకొని వెళ్ళిపోకుండా ఎలా కాపాడుతున్నాడో, అలాగే పరలోక తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మనల్ని కాపాడు. లేదంటే మీ ఎదుట ఉన్న ఈ గొర్రె ఎప్పుడో తప్పిపోయేది. మీ వరకు నాకు తెలియదు, ఎవరు క్రిస్టియన్లే ఫాల్దే. నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నానండి. ఈరోజు ఈ గొర్రె ఇక్కడ ఉందంటే నేను మోహటంగా చెప్తున్నాను, నా ప్రభు నన్ను కాపాడకపోయి ఉంటే నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. అది నేను ఎంతో నిజాయితీగా చెప్పగలను, సమన్వయంగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే మనం మామూలు గొర్రెలం కాదు, ఏమంటారు, తుంటరి గొర్రెలం మనం. ఈ తుంటరి గొర్రె దారి తప్పి వెళ్ళిపోకుండా, అదే సమయంలో తోడేళ్ళు వచ్చి పట్టుకుని పోకుండా నా ప్రభు నన్ను కాపాడకపోయి ఉంటే ఈరోజు నేను మీ ముందు ఉండేవాడిని కాదు. అదే అంటున్నాడు, నా చేతిలో నుండి ఎవడును వాటిని అపహరి. అందరికంటే గొప్పవాడు తండ్రి. తండ్రి అంటే ఏం చేస్తున్నాడు? తండ్రి కుమారులు మనల్ని ఏం చేస్తున్నారు? ఎవరును అపహరించకుండా మనల్ని. ఎవరు అపహరిస్తారు మనల్ని? అమ్మా, సాతాను. వెరీ గుడ్. ఎందుకనంటే బైబిల్లోనే ఉంది కదా, ఏమనుంది? ఎవరిని మృంగుదుమా అని. ఏమనుంది? గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదుమా అని వెతుకుచు తిరుగుతున్నాడు. ఇంకెదుగు సింహం అదే. దావీదు స్థానంలో యేసు ప్రభు ఉన్నాడు, గొర్రెల స్థానంలో మనం ఉన్నాము, సింహం స్థానంలో ఎవరున్నారు? సాతాను. ఒకప్పుడు నేను ఆ సింహం వచ్చింది, నిజంగానే చెప్తున్నాను, ఒకరోజు సాతానని సింహం వచ్చింది, నన్ను నోటికి కరుచుకొని పట్టుకెళ్ళిపోతుంది. అప్పుడు యేసు ప్రభు వచ్చి దాన్ని దవడ బదలు కొట్టి నన్ను దాని నోట్లో నుంచి విడిపించాడు. అందుకే ఈరోజు నేను మందలో ఉన్నాను. మరి మీ అనుభవం ఎలా ఉందో నాకు తెలియదు. అంటే వీడి పని ఏంటనమాట, నన్ను మింగేసి పట్టుకుపోదామనే. నిజంగా మరి ఈ సమయంలో దావీదు లేకపోతే ఆ గొర్రె పిల్ల మళ్ళీ కలిసేదా? యేసు ప్రభు లేకపోతే ఈ గొర్రె కూడా కలిసేది కాదు. మరి మీ గొర్రె? కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మనం ఇలా ఉన్నామంటే కారణం మన గొప్పతనం ఏం కాదు, యేసు ప్రభు మనల్ని కాపాడుతున్నాడు కనుక. సింహం వలె సాతాను ఎప్పుడు మన దగ్గర పొంచి ఉండి మింగేద్దామని చూస్తున్నాడు. లోకం ఒక సింహం, సాతాను ఒక సింహం, మీ శరీరమే మీకు సింహం, మీ పాపం మీకు సింహం. లోకం మిమ్మల్ని ఆకర్షించట్లేదా? ఒక పెళ్ళికి వెళ్ళారనుకోండి, ఎన్ని విషయాలు ఆకర్షిస్తాయి. ఒక షోరూమ్కి వెళ్ళారనుకోండి, ఎన్ని ఆకర్షిస్తాయి. ఒక కాలేజీకి వెళ్ళారనుకోండి, ఎన్ని ఆకర్షిస్తున్నాయి. అసలు ఇంటిలో నుంచి బయటకు వెళ్తే ఎన్ని ఆకర్షిస్తాయి. అలా ఇంట్లో కూర్చుంటే ఆకర్షించినవి లేవా అంటే టీవీ ఉంది, ఫోన్ ఉంది. ఇంట్లోనే ఉన్నాయి, ఇంటి బయటికి వెళ్ళినా ఇంకా ఉన్నాయి. మరి ఇన్ని మింగడానికి ఉన్నా నువ్వు ఇంకా దేవుల్లో ఉన్నావంటే కారణం ఏంటి? యేసు ప్రభు కాపరి. ఇన్ని వస్తువులు, ఇన్ని రకాలుగా నిన్ను మింగడానికి ఉన్నప్పుడు నువ్వు ఇంకా గొర్రుగా ఉన్నావంటే కారణం, నేను ఇంకా గొర్రుగా ఉన్నానంటే కారణం మన కాపరి. అందుకే యేసు ప్రభు ఈ అధ్యాయంలో క్లియర్గా చెప్పాడు, నేను నా మంద కొరకు ప్రాణం పెట్టే మంచి గొర్రెల కాపారు, ప్రాణమైనా ఇస్తాను కానీ నిన్ను వదులుకోను. రైట్, చాలా మంచిది. అలాంటి యేసు ప్రభు మనకు కొనడం, మన కాపరి కొనడం మన యొక్క భాగ్యం, మన భాగ్యం. అయితే ఒకటి,
నీలో నిరీక్షణ ఉన్నంతకాలం, గొర్రెగా బ్రతకాలనే ఆకాంక్ష నీకు ఉన్నంతకాలం నిన్ను కాపాడుతాడు. నీ గొర్రెతనాన్ని మార్చుకుని నువ్వు మరలా అనకూడదు, కానీ మరలా ఒక కుక్కలాగో పందిలాగో నువ్వు మారిపోతే నీ జోలికి ప్రభు రాడు. కానీ ఒక గొర్రెలాగా నేను బతకాలి, నా ప్రభు సన్నిధి నాకు కావాలి అనే ఆకాంక్ష నీ హృదయంలో ఎక్కడో కొంత చోటు ఉంటే తప్పగా నిన్ను కాపాడుతాడు. రైట్. నేనును తండ్రిను ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. ఏ విషయంలో? ఈ గొర్రెలను కాపాడే విషయం, ఈ గొర్రెలకు నిత్యజీవం ఇచ్చే విషయంలో, ఈ గొర్రెలను భద్రపరిచే విషయంలో, నరకమును తప్పించే విషయంలో ఎలా ఉన్నారు? ఏకమై ఉన్నారు. రైట్. ఇంకో ఎదురుకెళ్దాం. 31వ వచనం. ఈ మాట ఎప్పుడైతే యేసుప్రభు చెప్పాడో ఏమన్నాడు యేసుప్రభు? మీరు ఎంత చెప్పినా నా మాట, కనీసం నా క్రియలను చూసైనా సరే మీరు నన్ను నమ్మరు. కానీ నన్ను నమ్మే గొర్రెలు ఉన్నాయి, వాటికి నేనేమిస్తాను? అవి అన్నిటికీ వాటిని నా చేతిలోంచి కానీ నా తండ్రి చేతిలోంచి కానీ ఎవరు అపహరింపరు. నేనునో తండ్రిను. ఆ మాటకి పౌరుషం వచ్చేసింది వాళ్ళకి. ఏయ్, తండ్రి ఎక్కడా, నువ్వెక్కడా, ఇద్దరం ఒకటంటావా అని కోపం వచ్చేసింది. కోపంతో యూదులు ఆయనను కొట్టవలనని మరలా రాళ్ళు చేత పట్టుకొనగా, అంటే రాళ్ళు తీసుకున్నారంట. మరి వీళ్ళకి ఎక్కడ దొరికినాయో దేవాలయంలో. యేసు తండ్రి యొద్ద నుండి అప్పుడు వెంటనే యేసు ప్రభు కలగజేసుకున్నాడు. యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలు మీకు చూపి తిని, కొంచెం సౌండ్ అంటే మీకు బాగానే వినపడుతుందా? ఓకే. యేసు వెంటనే యేసు కలగజేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు రాళ్ళు తీసుకుని కొట్టించేలా ఉన్నారు రాయని ఈనాడు చూశారు కదా. వెంటనే యేసు ప్రభు ఇన్వాల్వ్ అయ్యి ఏమంటున్నాడు చూడండి. తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపి తిని, వాటిలో ఏ క్రియ నిమిత్తమో నన్ను రాళ్లతో కొట్టుదురని వారిని అడిగాను. వాళ్ళు కొట్టి చంపడానికి, రాళ్లతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. వెంటనే యేసు ప్రభు వాళ్ళని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆపడం తప్పు కాదమ్మా. మనల్ని ఎవరైనా కొట్టడానికి కానీ మనల్ని నాశనం కానీ ప్రయత్నిస్తున్నప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడం తప్పు కాదు. సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడం రైట్. ఎందుకు కొట్టాలనుకుంటున్నారు అని అడిగారు. అప్పుడు ప్రభు అంటున్నాడు అనమాట, నేను చేసిన ఏ మంచి పని నిమిత్తం నన్ను మీరు కొట్టాలనుకుంటున్నారు అన్నారు. అందుకు యూదులు, నీవు మనుషుడు అయి ఉండి దేవుడినని చెప్పుకొనుచున్నావు గనక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము కానీ మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పి, అంత పౌరుషంలో కూడా యేసుప్రభుగా అడిగిన ప్రశ్నకి అంత ఓపికగా చెప్పారు వాళ్ళు. ఏమనంటే, నువ్వేదో మంచి పని చేసావని, నువ్వు చేసిన మంచి పని నిమిత్తం మిమ్మల్ని కొట్టట్లేదు, నువ్వు మనుషుడు అయ్యుండి, మాలాంటి మనుషుడు అయ్యండి ఏమని చెప్తున్నావు? నేను తండ్రితో సమానం, నేను దేవుణ్ణి అని అంటున్నావు కాబట్టి నేను రాళ్ళతో కొడుతున్నావు అంట. అప్పుడు యేసు ప్రభు లేఖనాలకు వెళ్ళాడు. 35వ వచనం. లేఖనము ఉంది, అక్కడ కనబడుతుందా? 35వ వచనం. లేఖనము నిరర్ధము కానేరదు కదా, దేవుని వాక్యము ఎవరికి వచ్చెనో వారే దైవములని చెప్పిన ఎడల నేను దేవుని కుమారుడునని చెప్పినందుకు అన్నాడు. లేఖనం అంట అసలు ఎక్కడుంది? దేవుని వాక్యం ఎవరికి వచ్చెనో వారే దైవములని ఎక్కడ ఉంది? రైట్, కీర్తనలో రాసుకోండి, తీయకండి, ఇక్కడ చూడండి, రాసుకోండి. కీర్తనలు 82వ అధ్యాయం, 82వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను. మొత్తం చదువుతున్నాను నేను. అందులో ఇక్కడ చూడండి, స్క్రీన్ మీద చూడండి. కీర్తనలు 82వ అధ్యాయము 82వ అధ్యాయం 6వ వచనంలో ఉంది ఆన్సర్. రైట్, నేను మొత్తం అధ్యాయాన్ని అంతా చదువుతున్నాను చూడండి. దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఎంతకాలం మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు? చూడండి అక్కడ, ఎంతకాలము భక్తిహీనుల ఎడల పక్షపాతము, ఎంతకాలము పక్షపాతము చూపుదురు? పేదలకును తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి, శ్రమగల వారికి దీనులకును న్యాయము తీర్చుడి. మీరు దైవములనియు
మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే. ఈ మాట అంటుంది ఎవరంటే దేవుడు, తండ్రి. ఎవరంటున్నారు? తండ్రి. ఎవరిని ఉద్దేశించి అంటున్నాడు? మీరు దైవములని ఎవరిని ఉద్దేశించి అంటున్నాడు? మీరే చెప్పేస్తారు చూడండి. ఎంతకాలము మీరు అంటే ఇప్పుడు తండ్రి ఎవరితో మాట్లాడుతున్నాడు? తాను ఎవరినైతే దైవములని అంటున్నాడో, ఇప్పుడు ఈయన ఉన్నాడు అనుకోండి, ఎవరినైతే నువ్వు దైవమని దేవుడు అంటున్నాడో అంత అంటున్నాడు. మీరు ఎంతకాలము మీరు అన్యాయంగా తీర్పు తీర్చుదురు, ఎంతకాలము భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుదురు, పేదలకును తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి, శ్రమగల వారికి దీనులకు న్యాయము తీర్చుడి అని ఎవరికి చెప్తున్నాడు? ఆ మనుషులకే. ఎవరికి తీర్పు తీర్చేది? ఎవరు అమ్మా? అధికారులు, న్యాయాధి. అంటే న్యాయాధిపతిగా దేవుడు ఎవరు నియమించాడో ఆడితో చెప్తున్నాడు అనమాట. ఒరే మీరు దైవములని నేను అన్నాను కదా, కానీ ఎంతకాలం మీరు అన్యాయంగా తీర్పు తీర్చుదరంటే దేవుడు న్యాయాధిపతిగా నియమించిన వాళ్ళు ఎలా మారిపోయారు? అన్యాయంగా తీర్పు తీరుస్తున్నారు, భక్తిహీనుల ఎడల పక్షపాతం చూపుతున్నారు, లంచాలు తీసుకుంటున్నారు. అందుకే దేవుడు తిడుతున్నాడు అనమాట. మీరు ఎలా మారిపోయారేట్రా? నేను మిమ్మల్ని ఏమన్నాను? మీరు దైవములనియు సర్వోన్నతుని దేవుని కుమారులనియు నేను అంటిని. కానీ మీ వాలకం చూస్తుంటే దెయ్యాల్లా ఉన్నారు. ప్రజలకి తీర్పు తీర్చండి, పేదవారికి తండ్రి లేని వారికి న్యాయం తీర్చండి అని నేను చెప్తే, శ్రమగల వారికి దీనులకి న్యాయం చేయండి అని నేను మిమ్మల్ని నియమిస్తే మీరేం చేస్తున్నారు? అన్యాయంగా తీర్పు తీరుస్తున్నారు, పక్షపాతం చూపిస్తున్నారు అని ఎవరికి గడ్డి పెడుతున్నాడు ఆయన? న్యాయాధిపతి. అంటే ఎంతకి దైవములు అంటే ఎవరన్నమాట? న్యాయాధిపతి, అధికారులు, నాయకులు, రాజులు. ఎవరినైతే దేవుడు తన ప్రజలని పరిపాలించడానికి కానీ తీర్పు తీర్చడానికి కానీ ఎవరినైతే ఎన్నుకున్నాడో వాళ్ళు నాయకులు కానీ, మోషే యెహోషువ లాంటి నాయకులు కావచ్చు, న్యాయాధిపతులు కావచ్చు, రాజులు కావచ్చు, అధికారులు కావచ్చు. వీళ్ళను ఉద్దేశించి దేవుడు వారిని ఏమంటున్నాడు? మీరు దైవములు, సర్వోన్నతుని దేవుని కుమారుడు. అందుకే చూడండి ఒకసారి మీరు ఇప్పుడు తీయండి నిర్గమకాండము 22వ అధ్యాయం తీయండి. ఇది తీయాల్సిందే. నిర్గమకాండము 22వ అధ్యాయము 9వ వచనం. 22వ అధ్యాయము 9వ వచనాన్ని చూడండి. ప్రతి విధమైన ద్రోహమును గూర్చి అనగా ఎద్దును గూర్చి, గాడిదను గూర్చి, గొర్రెను గూర్చి, బట్టను గూర్చి, పోయిన దానిని ఒకడు చూచి ఇది నాదని చెప్పిన దాని గూర్చి ఆ ఇద్దరి వ్యాజ్యము దేవుని యొద్దకు తేబడవలెను. మీ గొడవని ఎక్కడికి తీసుకురావాలి అంటే దేవుడు అంటే ఎవరు? అక్కడ ఫుట్ నోట్ లో చూడండి, న్యాయాధిపతుల యొద్దకు. అది న్యాయాధిపతి యొద్దకు. నెక్స్ట్, దేవుడు ఎవని మీద నేరం స్థాపించునో వాడు తన పొరుగువానికి రెండంతలు అచ్చుకొనవలెను. నేరస్థాపన, తీర్పు తీర్చేది ఎవరట? దేవుడట. ఎందుకు ఎవరా దేవుడు? న్యాయాధిపతి. న్యాయాధిపతి. 28వ వచనం. నీవు దేవుని నిందింపకూడదు, దేవుని నిందింపకూడదు, నీ ప్రజల్లోని అధికారిని శపింపకూడదు. రైట్. ఎందుకు నిందించొద్దు, శపించొద్దు అని చెప్తున్నది ఎవరిని? దేవుడిని. దేవుడిని అంటే ఎవరంటే చూడండి, న్యాయాధిపతిని. అంటే నీ పై అధికారికి నువ్వేం చేయాలి? లోపడాలి తప్ప ఎదిరించకూడదు, నిందించకూడదు, శపించకూడదు. అంటే దేవుడు తన స్థానంలో ఎవరైతే ఉన్నారో వారిని ఏమంటున్నాడు ఆయన? దేవుడు అంటున్నాడు. వాళ్ళు దైవాలని కాదు, దేవుడు అని కాదు, దేవుని ప్రతినిధులు అని అర్థం. దేవుని ప్రతినిధులుగా ఎవరైతే ఉన్నారో వారిని ఏమని సంబోధిస్తున్నాడు? దైవం. అది కీర్తనలో మెన్షన్ చేస్తే దాన్ని యేసు ప్రభు అందుకున్నాడు అనమాట. దేవుడు ఎవరిని ఎన్నుకుని, దేవుడు ఈ పాయింట్ తెలుసుకోండి,
ఇంతమందిలో ఎవరినైతే ఏర్పరచుకుని ఎన్నుకుని మీకు నాయకుడిగా నియమించిన వాడిని దేవుడే అన్నప్పుడు, దేవుడే స్వయంగా పరలోకంలో నన్ను ఏర్పరచుకుని దైవ కుమారుడిగా ఈ లోకానికి పంపించి రక్షకుడిగా నన్ను పంపిస్తే నేను దేవుణ్ణి కానా? నేను దైవమునని పిలువబడకూడదా? అది యేసు ప్రభు ఆర్గ్యుమెంట్ అన్నమాట. ఈ లోకంలో ఒక మోషే దేవుడని పిలువబడితే, దేవుడిని నేను అని పిలిపించుకుంటే, దేవుడు నీవు దేవుడు అని మోషేనంటే, లేదా ఒక యెహోషువనంటే, ఒక సమూయేలునంటే, ఒక దావీదునంటే తప్పు లేనప్పుడు నేను దేవుణ్ణి స్వయంగా పరలోకములో అది చెప్తున్నాడు. చూడండి, ఇప్పుడు చూపిస్తాను మీకు. యేసుప్రభు అన్నమాట. యోహాను సువార్త 10వ అధ్యాయము 35వ వచనం. లేఖనము నిరర్ధకము కానేరదు కదా. యోహాను సువార్త 10వ అధ్యాయం 35వ వచనం. లేఖనము నిరర్ధము కానేరదు కదా. దేవుని వాక్యము ఎవరికి వచ్చినో వారే దైవములని చెప్పిన యెడల నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి, అంటే ప్రత్యేకపరుచుకుని ఏర్పరిచాడు, లోకాన్ని రక్షించడానికి ఒక రక్షకుడిగా క్రీస్తుగా ప్రతిష్ఠ చేసి ఈ లోకానికి పంపాడు. అలా పంపిన వానితో నువ్వు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా. నేను నా తండ్రి క్రియలు చెయ్యని ఎడల నన్ను నమ్మకుడి, చేసిన ఎడల నన్ను నమ్మకున్నను. కనీసం తండ్రి నా యందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆ సూచిక్రియలను, ఆ క్రియలను అంటే అద్భుత క్రియలనైనా చూసి నమ్ముడని వారితో చెప్పాను. ఒరే బాబులారా, దేవుడే నన్ను క్రీస్తుగా ప్రతిష్ఠించి ఈ లోకానికి పంపించాడన్న సత్యం నా మొహం చూసి కాకపోయినా, నా మాటలను చూసి విను కాకపోయినా, కనీసం నా ద్వారా జరుగుతున్న అద్భుత క్రియలనైనా చూసి నమ్మండారా అని. దానికి వాళ్ళ రియాక్షన్ ఏంటో చూద్దాం మరి. 39వ వచనం. వారు మరలా ఆయనను పట్టుకొన చూచిరి, కానీ ఆయన వారి చేతి నుండి ఏళ్ళు మారరు. మళ్ళీ పట్టుకోవాలని చూశారంట. పట్టుకుని ఏం చేస్తారు? పట్టుకుని కొట్టి చంపుతారు. అందుకే తండ్రిని దేవుడు కూడా అన్నాడు, ఒరే మూర్ఖులైన తరము వారలారా. అమ్మా అంతేనా? మూర్ఖులైన తరము వారు, మీరు మారరు. యేసు ప్రభు అంత స్పష్టంగా చెప్పాడా? మళ్ళీ పట్టుకొని చూచిరి, కానీ వీళ్ళు నన్ను చంపడానికి నా మాట నమ్మరు, నా మాట పట్టించుకోరు, పైగా నన్ను కొట్టి చంపాలనుకుంటున్నారని గమనించిన యేసు ప్రభు ఏం చేశాడట? వారి చేతి నుండి తప్పించుకొని పోయాడు. మీరు నన్ను పట్టుకునేది, నేనే నేను పట్టుకుంటా అన్నాడా? తప్పించుకుని వెళ్ళిపోయాడు. ఎందుకంటే అక్కడ ఉన్నది 100 మంది, ఈయన ఒక్కడే కదా. అలాగే మనకు బలం మనతో సమానంగా ఉందనుకోండి, ఏదైనా డిఫెన్స్ చేయొచ్చు. అవతల బలం ఎక్కువ ఉందనుకోండి, మనం పారిపోవడం, ఇంకా సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోవడం. 40వ వచనం. అలాగే అంటే గొడవల విషయంలో మనం కూడా అలాగే ఉండాలి, సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోవడం. యాక్చువల్గా మనం వాదానికి వెళ్తాం. వాదం వివాదం వేరు. వాదం వరకు ఓకే. మామూలుగా వాదం అంటే ఏంటి? ఏదో విషయంలో గొడవ వచ్చింది, మనం వాదోపవాదం చేసుకుంటున్నాం, ఓకే. ఆ టైంలో వాళ్ళు గొడవ కింద మార్చి దూషించడం మొదలుపెట్టారు అనుకోండి, అంటే గొడవ పెట్టుకునే మారిపోయింది, వాయిస్ మారిపోద్ది. నేను ఒకరోజు ఒక అతని దగ్గరికి వెళ్ళి ఏదో అప్పుడు బ్రదర్ కూడా ఉన్నారు, మన ఇంటి ముందు ఉన్నటువంటి సిమెంట్ రోడ్డు గురించి, ఆ మార్జిన్ గురించి డిస్కస్ చేయడానికి ఒక బ్రదర్ ఒక ఆయన దగ్గరికి వెళ్ళాను. మాట్లాడుకుంటున్నాం ఇద్దరం, నేను కూడా మాట్లాడుతుంటే ఆయన రైజ్ అయిపోయాడు. ఇంకా బీపీ వచ్చేసి ఇంకా ఏంటంటే కేకలేస్తున్నాడు. ఇంకా నేను సైలెంట్ అయిపోయాను. ఇంకా ఎందుకంటే వాదం వరకైతే మనం చేయగలం, కానీ వివాదాల జోలికి మనం వెళ్ళకూడదు, గొడవ జోలికి వెళ్ళకూడదు. సో వాదం కాస్త గొడవ అయింది, అక్కడ ఆపేశాను. ఇంకా నేను సైలెంట్ అయిపోయాను. అప్పుడు బ్రదర్ వచ్చి నన్ను అక్కడి నుంచి విడిపించారు, జోసఫ్ గారు. వెంటనే అక్కడి నుంచి నన్ను తీసుకొచ్చారు. నేను చాలా బతిమాలుతున్నాను ఆయన్ని. ఓకేనండి, గొడవద్దులేండి, మీరు కూలే ఉండు బాబు, మీరు ఆవేశం చూస్తుంటే ఎక్కడ ఏమైపోతాడు నాకు భయం వేసింది. సరే మీరు ఆగిపోండి, ఓకే విధులెద్దలేండి అని అంటూ నిన్నట్లేదే. అసలు ఆయన ఎగిరిపోతున్నాడు గాల్లోకి.
అప్పుడు బ్రదర్ వచ్చి 2 మాటలు చెప్పి ఆయన శాంతింపు చేసి మేమిద్దరం వచ్చేసాం. కాబట్టి అలాగనమాట. ఇప్పుడు ఆ గొడవ వస్తుందనుకుంటే మనం ఏం చేయాలి? అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అదే యేసుప్రభు కూడా అదే చేశాడు అనమాట. నెక్స్ట్ తప్పించుకుని పోయాను అన్నాడు. తప్పించుకుని పోయిన తర్వాత ఏం చేశాడు? ఇక యొర్దాను అద్దరిని యోహాను మొదట బాప్తీసం ఇచ్చుచుండిన స్థలమునకు ఆయన తిరిగి వెళ్ళి అక్కడ ఉండాడు. యెరూషలేము ఎక్కడ ఉంటుందో తెలుసు కదా మీకు, మధ్యలో ఉంటుంది. ఆయన యొర్దాను నది దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎక్కడైతే యొర్దాను నది దగ్గర బాప్తీసం ఇచ్చి యోహాను బాప్తీసాలు ఇచ్చాడో అక్కడికి వెళ్ళిపోయాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే యేసు ప్రభు ఊరిలో నుంచి అరణ్యంలోనికి వెళ్ళిపోయాడు. అనేకులు ఆయన యొద్దకు వచ్చి యోహాను ఏ సూచక క్రియను చేయలేదు, కానీ ఈయనను గూర్చి యోహాను చెప్పిన సంగతులనియు సత్యమైనవనిరి. ఆగిపోయిందా? అనేకులు ఆయన యొద్దకు వచ్చి, అంటే యెరూషలేము నుండి యోర్దాను దగ్గరికి యేసుప్రభు వెళ్ళిపోయారు కదా, రైట్. ఆయన దగ్గరికి వెళ్ళి కలుసుకున్నారు. యోహాను ఏ సూచక్రియలు చేయలేదు, కానీ ఈయన గూర్చి యోహాను చెప్పిన సంగతులన్నీ సత్యమైనవని. చాలామంది యేసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత ఆలోచించుకున్నారంట, మరి ఈయన ద్వారా యోహాను బాప్తిస్మ ఇచ్చే యోహాను ద్వారా ఏ సూచక్రియ జరగలేదు, కానీ ఈ యేసు నజరేయుడిని యేసు ద్వారా చాలా సూచక్రియలు జరిగినాయి కదా. కాబట్టి మరి బాప్తిస్మ ఇచ్చే యోహాను ఏమైతే చెప్పాడో, మెస్సయ్య వచ్చినప్పుడు ఏం జరుగుతాయని చెప్పాడు, అదే ఈయనలో జరిగినాయి అని నమ్మాలనిపించిందంట వాళ్ళకి. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అలా నమ్మిన వారిలో కొంతమంది ఏం చేశారు? యెరూషలేము నుంచి యేసు దగ్గరికి వెళ్ళారు. అక్కడ అనేకులు ఆయన యందు విశ్వాసం వచ్చారు. అంటే యెరూషలేములో కొన్ని రోజులు ఉండి ఆయన మాట్లాడాడు, తర్వాత ఇంకా వాళ్ళు మారట్లేదని వెళ్ళిపోయారు. అలా విన్న మాటలో కొంతమంది మనసులు కరిగిని, వాళ్ళు మాత్రం సపరేట్ అయ్యి యేసుప్రభు దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు యేసుప్రభుని విశ్వసించారు. ఓ మాట చెప్పాలంటే యేసుక్రీస్తుకి గొర్రెలుగా మారారు, ఆయన వెంబడించి గొర్రెలుగా మారారు.